హలో ఎవ్రీవన్, మీకు రాగి సంగటిలో ఏ కర్రీతో కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. వెజ్లో ఏది ఇష్టం, అలాగే నాన్ వెజ్లో ఏది బెస్ట్ కాంబినేషన్గా మీరు ఫీల్ అవుతారో కామెంట్ చేయండి. ఇంట్లో నార్మల్గా మనము 2-3 మెంబర్స్కి చేసుకోవడానికి కాస్త టైం పడుతూ ఉంటుంది. అలాంటిది మా క్యాటరింగ్ వాళ్ళు 400 మెంబర్స్కి వండాలి అంటే రాగి సంగటి ఏ స్టైల్లో వండుతారో తెలుసా? ఫస్ట్ రైస్ని బాగా మెత్తగా కుక్ చేస్తామన్నమాట. దాంట్లోకి రాగి పిండిని వాటర్లో కలిపేసి వేసి ఉడికిన అన్నంలో వేసేసి బాగా ఉడకనిస్తాం సన్నని మంట మీద. అసలు అంత సన్న సగం మీద ఉడికితే పిండి పచ్చివాసన పోయి భలే జిగురు వస్తుంది తెలుసా. ఇంకా ఫైనల్గా కాస్త నెయ్యి అయితే దట్టిచ్చేసి ద బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి ఇవాళ నాటుకోడి పులుసు అయితే పెట్టారనమాట. అలాగే దోసకాయ నెత్తళ్ళు. అసలు ఈ 2 కాంబినేషన్స్తో రాగి సంగటి ఎలా ఉంటుందో మీరే కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఏ కాంబినేషన్తో తినడానికి ఇష్టపడతారో కూడా కామెంట్ చేయండి. ఇది మా క్యాటరింగ్ వాళ్ళ స్టైల్లో రాగి సంగటి. ఎంతమంది